మన దేశంలో మనకున్న చట్టాల ప్రకారం ఒక మహిళ కానీ ఒక పురుషుడు కానీ ఒకళ్ళని మాత్రమే వివాహం చేసుకోవాలి, ఏకకాలంలో ఒకళ్ళని మాత్రమే వివాహం చేసుకోవాలనే చట్టాలు మనకున్నాయి. సో ఆ చట్టాన్ని అతిక్రమించి ఎవరైనా ఎక్కువ వివాహాలు చేసుకుంటే వాళ్ళపైన కేసులు కూడా నమోదవుతూ ఉంటాయి. సో భార్య కానీ భర్త కానీ దాన్ని అంగీకరించారు, బహుభార్యత్వాన్ని అంగీకరించారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక మహిళ చేసిన పోస్ట్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. ఆమె చేసిన పోస్ట్ ఏంటంటే తెలుసా, ఇంతకీ నాకు 2 భర్తలు ఉన్నారు, వీళ్ళిద్దరూ నా భర్తలు, మేము ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నామని ఒక మహిళ చాలా డేరింగ్గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయిపోయింది. మామూలు వైరల్ కాదు అసలు. దాదాపు ప్రస్తుతం ఈ ముగ్గురు అంటే ఒక భార్య 2 భర్తలు వీళ్ళు తెలియని సోషల్ మీడియా నెటిజన్స్ లేరంటే అది అతిశయోక్తి కాదు. అయితే ఈ మహిళ డియోరియాలో నివసిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. మన దేశంలోని చట్టాలు కావచ్చు ఒక భార్య లేదా ఒక భర్త ఉండాలని మాత్రమే చెప్తున్నాయి. సో ఈ క్రమంలో ఈమె ఆ నిబంధనలు ఉల్లంఘించి 2 వ్యక్తుల్ని ఏకకాలంలో పెళ్లి చేసుకోవడమే కాదు, వాళ్ళిద్దరితో కాపురం కూడా ఒకే ఇంట్లో చేస్తున్నట్లు కూడా ఆమె వెల్లడించింది. చాలా ధైర్యంగా 2 వ్యక్తుల్ని అటు ఇటు పక్కన పెట్టుకొని చేతులు వేసుకొని దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతుంది. ఆ మహిళ చాలా ధైర్యంగా తన 2 భర్తలతో ఉంటున్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇలా ఒక మహిళ 2 వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవడమే పెద్ద విషయంగా మనం భావిస్తే, వాళ్ళు ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో జీవిస్తుండడం మాత్రం ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తికి అంటే ఒక మగ వ్యక్తికి 2 భార్యలు 3 భార్యలు ఉండడం సహజంగా భావిస్తున్న సమాజంలో ఒక మహిళ 2 మగవాళ్ళని అంటే 2 భర్తలతో కలిసి జీవిస్తున్న విషయం నిజంగా ఒక ఆసక్తికరమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈమె చేసిన పోస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈమెపై ఏమైనా చర్యలు తీసుకుంటారా అనే కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే మరి అంతవరకు ఈ విషయం వెళ్ళకపోవచ్చు. అయితే ఇది ఒక సోషల్ మీడియాలో అయితే ఈ విషయం మాత్రం సంచలనంగా మారింది. 2 భర్తలతో ఒక మహిళ కలిసి ఉండడం, పైగా ఒకే ఇంట్లో కాపురం పెట్టడం అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఇదే టాపిక్ అయితే నడుస్తూ ఉంది. మరి ఒక మహిళ 2 వ్యక్తుల్ని ఒకేసారి పెళ్లి చేసుకొని ఒకే ఇంట్లో కాపురం ఉండడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.